హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వెంకటేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి తమలపాకుతోటి జ్యూస్ చేసి చూపిస్తాను, అది కూడా హెల్తీగా. ఈ సమ్మర్లో ఈ జ్యూస్ తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ జ్యూస్కి మనకు కావాల్సింది ఒక 5 లేక 6 వరకు తీసుకున్న తమలపాకులు శుభ్రంగా కడిగి కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న వాటిని కాస్త ఇలా మడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి ఈ జ్యూస్ని తయారు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను, వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను, చెరొక 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న కప్పు ఫుల్ బకానా కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని కాజు అలానే బాదాం కూడా వేసుకోవాలి. ఇందులోనే కాస్త చక్కెర కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా తమలపాకులు, అవన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా మొత్తం వేసేసుకుందాము. ఇక్కడ మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలానే గుల్కండ్, ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొద్దిగా రోజ్ పెటల్స్, ఇవి పచ్చి అయినా వేసుకోవచ్చు, ఎండినవి అయినా వేసుకోవచ్చు. అలానే కొన్ని ఐస్ క్యూబ్స్, అలానే ఒక 1/2 కప్పు వరకు పాలు కూడా వేసుకొని ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ తోటైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రోజ్ పెటల్స్ అయినా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.